హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాష్ ట్రావెల్ డైరీస్. లాస్ట్ యాక్సెసరీస్ వీడియోలో చెప్పిన కదా, లైట్స్ ఆర్డర్ చేసిన వచ్చే ఉన్నాయని. ఇవి వచ్చేసినాయి. ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. దానిలో క్లాంప్స్ కూడా ఫిట్ చేయలేదు కదా, అంటే యాక్చువల్గా సరిగ్గా ఫిట్ కాలేవు. అయితే ఇవి కొంచెం బెండ్ చేసి పెట్టాలని చెప్తే చేసేసిన నేను ఇంతకుముందే. ఇప్పుడు బయటికి వెళ్ళి లైట్స్ ఫిట్ చేపిద్దాం. ఫస్ట్ ఒకసారి అన్బాక్స్ చేద్దాం. నేనైతే ఆల్రెడీ ఒకసారి అన్బాక్స్ చేసేసిన ఇవి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి తీసి చూపిస్తున్నాను ఏమేమి వచ్చినాయని. బ్యానిడాస్ నుంచి ఆర్డర్ చేసిన. ఇది స్విచ్ ప్రో అంట. లైట్కి ఇక్కడెక్కడన్నా ఫిట్ చేయాలి. ఇవి లైట్స్ హెచ్జేజీవి 4 LED 6000 లూమెన్స్ 60 వాట్ అనమాట. ఒకటి 60 వాట్. ఇట్లా 2 తీసుకున్నా, అంటే ఈచ్ సైడ్ ఒకటి. దీంతోపాటు ఒక ఎల్లో ఫిల్టర్ కూడా వస్తుంది. చూడండి, ఇది లైట్. ఇక్కడ 4 LEDs ఉన్నాయి. ఎల్లో ఫిల్టర్ ఆల్రెడీ యాడ్ చేసి ఉంది. అది పెట్టడానికి ఒక స్టాండ్ అంతే. దీంట్లో ఒక బాక్స్లో 1 లైట్ ఉంటుంది, అంటే 2 లైట్స్ తీసుకున్నాం. ఇంకా వైరింగ్ వచ్చేసి మ్యాడ్ తీసుకున్నాను నేను. మ్యాడ్ ప్రో కాదు, ఇది మ్యాడ్ నార్మల్ వైరింగ్ హార్నెస్. దీనిలో వైరింగ్ హార్నెస్ ప్రో కూడా వస్తుంది. దీనికన్నా ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 999 పడ్డది. 2 లైట్లు ప్లస్ స్విచ్ ప్రో కలిపి 4099 అరౌండ్ అట్లా పడ్డది అంతే. ఇది వైరింగ్ హార్నెస్ బాగుంది, క్వాలిటీ చాలా. హీట్ ప్రూఫ్, రీలే ఉంది అంతే. ఇప్పుడు ఇక్కడ బోడుపల్లిలో ఒక షాప్ ఉంది, పోయి కనుక్కుందాం ఫిట్ చేస్తాడేమో. చేయకపోతే ఇంకెక్కడ చేయాలో చూడాలి. ఈరోజే ఫిట్ చేయించేద్దాం. జస్ట్ ఇంతకుముందే స్టార్ట్ అయిన ఇంట్లో నుంచి. చాలా రోజులు అయింది హెల్మెట్ లాక్ చేయక. అంటే ఏదైనా డైలీ యూజ్ హెల్మెట్ స్టడ్స్ యాక్సర్ పెట్టుకోలేదు. ఎండలు చాలా ఘోరం ఉన్నాయి. ఇంకా యాక్సర్ పెట్టుకుంటే లోపల తడిసి ముద్దయిపోతాను నేను. ఇది పెట్టుకుంటేనే మొత్తం లోపల చెమటలు వస్తున్నాయి. ప్లస్ దీనికి నా డైలీ యూజ్ దానికి ఏంటంటే టింటెడ్ వైజర్ ఉంటుంది కాబట్టి కొంచెం బెస్ట్. యాక్సర్ క్లియర్ వైజర్ పెట్టుకొని అది పెట్టుకోలేను ఇప్పుడు ఇంత ఎండ కాబట్టి నార్మల్గా తీసుకొచ్చిన. ఎట్లా వస్తుందో సౌండ్ ఇంకా బాగా వస్తే బెస్ట్. యాక్చువల్గా లైట్స్ కొనేటప్పుడు చాలా అనుకున్నా నేను. మ్యాడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ స్కౌట్ ఎక్స్ ప్రో అవే వస్తున్నాయి నార్మల్ ఇప్పుడు మనకున్న బడ్జెట్కి. ఆల్ఫా అవి అయితే బెస్ట్. చూస్తే మరీ రేట్ ఎక్కువైపోతుంది, బడ్జెట్ క్రాస్ అవుతుంది కదా. సరే చూద్దాం, బెస్ట్ ఆప్షన్స్ ఏమన్నా ఏవి దొరకకపోతే అదే తీసుకుందాం అనుకున్నా. మ్యాడ్ ఆల్ఫా తీసుకుందాం అనుకున్నా, కానీ చాలా రివ్యూస్ చూస్తే ఇదే బెస్ట్ ఉంది. హెచ్జీజీది 60 వాట్ ఈచ్ 4 LEDది. ఆల్మోస్ట్ చాలామంది టూరింగ్ చేసే వాళ్ళు కూడా అదే వాడుతున్నారు. రివ్యూస్ అయితే ఫీడ్బ్యాక్స్ అయితే బాగున్నాయి. సో అందుకే ఇంకా మరి బడ్జెట్లో కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇదే తీసుకున్నా. అంటే ఒక్క లైట్ 1650 1700 చేంజ్ ఏమో పడ్డది అంతే. చూడాలి ఇక పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో, లైట్ త్రో ఎంత ఉంటుందో. సిటీలో అయితే ఎట్లయినా వాడడం కదా మనం, అందుకే కొంచెం పవర్ఫుల్వే తీసుకున్నా. 60 వాట్స్వి, లేదంటే నార్మల్ 30-40 వాట్స్ కూడా సరిపోతుండేనేమో. కానీ మరి హైవే మీద కొంచెం, లేకపోతే ఘాట్స్ మీద కొంచెం ప్రాబ్లం అవుతుండొచ్చు. ప్లస్ మనకి ఫాగ్ లైట్స్ ఉంటే ఎల్లో లైట్ కవర్ ఉండడం బెస్ట్. కొన్నిట్లో ఏంటంటే ఆటోమేటిక్ స్విచబుల్ ఉంటాయి ప్రొజెక్టర్ లైట్స్కి. వైట్ ఆటోమేటిక్ స్విచ్తో పాటే ఎల్లో వచ్చేస్తుంది. కొన్ని ఏమో కవర్ వస్తుంది పైనుంచి. వీడైతే కవర్ ఇచ్చిండు, ఇంక్లూడెడ్ ఉంది దీంట్లోనే. ఆ ఎల్లో లైట్ ఏంటంటే మనకు ఫాగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎల్లో ఉంటే చాలా బెస్ట్. ఇక్కడనే ఒక షాప్ ఉంటుంది, కనుక్కుందాం ఫిట్ చేస్తాడో లేదో. అక్కడ కాదన్నాడు, ఇంటి దగ్గర షాప్ ఉంది కదా. సరే ఎట్లయినా స్లైడర్ అవన్నీ కూడా ఫిట్ చేయాలి కదా. బోల్ట్లు అవి ఎక్కడ దొరకట్లేదు ఇంటి దగ్గర ఆటోమొబైల్ స్టోర్లో. సరే అవన్నీ కూడా పని అయిపోతాయి కదా అని చెప్పి రామ్కోటికి వెళ్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు కోటి దగ్గర ఉన్నాం. రామ్కోటిలో ఫిట్ చేయించుకొని
ఇంకా నా దగ్గర టీవీఎస్ జూపిటర్ ఉంది స్కూటీ ఒకటి, దాన్ని కూడా కొన్ని పార్ట్స్ దొరకట్లేవు అనమాట. సరే అన్ని పనులు అయిపోతాయి కదా అని చెప్పి రామకోటికి వచ్చినాం. ఇప్పుడు వెదర్ కొంచెం మంచిగా ఉంది, చల్లగా, ఇట్లనే ఉంటే బాగుండు. అన్ని పనులు ఒకటేసారి అయిపోతాయని. ఒకవేళ టైం ఉండి మంచిగా సెట్ అయితే దీని సీట్ కూడా ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేపియాలి. నాకు ఇది కట్ చేసే ఇంట్రెస్ట్ లేదు, కట్ చేసి డ్యామేజ్ చేసేది ఒరిజినల్ సీటు. అట్లా కాకుండా ఏదైనా వేరే ఆప్షన్ ఉంటే బాగుండని చూస్తున్నా, కానీ చూద్దాం. ఇప్పుడు అక్కడ పోయినాక అడుగుతా. ఒకవేళ ఎక్స్ట్రా అటాచ్మెంట్ ఏదైనా క్విజన్తో సీట్ కవర్ లాగా దొరికితే చూస్తా. లేదు ఏం సెట్ కాలేదనుకుంటే ఎయిర్ పంపింగ్వి దొరుకుతాయి కదా సీట్స్, ఇంకా అదే తీసుకుంటా గమ్మున. అది చూడాలి ఇంకా ఏం. కానీ అంతే ఒరిజినల్ సీట్ని కట్ చేసి డ్యామేజ్ చేసి ఏదో చేసి మళ్ళీ అది కూడా నచ్చకపోతే అది వేస్ట్ అయిపోతుంది కదా. నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు అసలు అట్లా కట్ చేపించడం. కనుక్కుందాం ఏమన్నా వేరే ఆప్షన్స్ ఏమేమి ఉంటాయో. వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇక్కడికి, రామకోటిలోనే ఉన్నాం ఇప్పుడు. ఎక్కడ చూడాలి, ఎక్కడ ఫిట్ చేస్తారో. ఫిట్టింగ్ అయిపోయింది, ఇప్పుడే ఫిట్ చేస్తూనే ఉన్నాడు. వర్షం ఫుల్ పడ్డది. సరే తడుద్దాం కదా అని చెప్పి స్టార్ట్ అవుతున్నాము. అప్పట్లో వర్షం ఆగిపోయింది. కానీ క్లైమేట్ మాత్రం కూల్ ఉంది. సమ్మర్లో ఇట్లా వర్షం పడితే అప్పుడప్పుడు ఒకసారి పడితే మస్తు అనిపిస్తుంది. ఇంతకుముందు వర్షంలో నడిపిన కెమెరా తీసేసిన ఉండే కొద్దిసేపు. ఫస్ట్ టైం దీన్ని రెయిన్ మోడ్ చెక్ చేసిన. రెయిన్ మోడ్ ఉంటుంది, ఏబిఎస్ స్విచబుల్ మోడ్స్ ఉన్నాయి కదా, 3: ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, ఆఫ్ రోడ్, రోడ్, రెయిన్ అని. ఇంతకుముందు రెయిన్ మోడ్ ఏబిఎస్ పెట్టి చూసిన, కొంచెం చేంజ్ అనిపించింది. బ్రేకింగ్లో మంచిగా ఉంది, మోడ్స్ బాగానే పనిచేస్తుంది. ఇప్పుడు కూడా రెయిన్ మోడ్లోనే ఉంది బండి. ఫిట్టింగ్కి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయింది అనుకుంటా. కొంచెం చీకటి అయినాక అయినా ఇంత ఇప్పుడు ఇట్లా ట్రాఫిక్లో లైట్స్ వేస్తే ముందు వాళ్ళకి కళ్ళు దొబ్బుతాయి. కొంచెం చీకటి అయినాక కొంచెం ఇంటి దగ్గర ఎక్కడైనా ఖాళీ రోడ్ చూసుకొని లైట్స్ ఎట్లున్నాయో టెస్ట్ చేద్దాం, మీకు కూడా చూపిస్తా. ఎల్లో ఫిల్టర్ ఆన్తో ఎట్లుందో, ఎల్లో ఫిల్టర్ ఆఫ్ చేసి తీసేస్తే ఎట్లుందో చూద్దాం. ఈ వర్షం పడ్డందుకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ కాకపోతే చాలు. టైం 5 అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి జల్దీ. మళ్ళీ కల్టికి వెళ్ళాలి. అసలు ఈరోజు మొత్తం టైం అంతా ఆగమాగం అయిపోయింది. బ్రేకింగ్ మాత్రం మస్తు అనిపిస్తుంది రెయిన్ మోడ్లో. రోడ్డు పచ్చి ఉన్నప్పుడు నార్మల్ ఏ బైక్ నడిపినా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ రాదు ఎందుకో. వెట్ రోడ్ల మీద నడపాలంటే కొంచెం ఫాస్ట్ పోవాలన్నా, సడన్ బ్రేక్స్ వేయాలన్నా కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాం. ఇట్లా రెయిన్ మోడ్ అయితే ఇది బాగా పనిచేస్తుందంటే కొట్టేయచ్చు మంచిగా. మీకు ఏం అనిపిస్తలేదు అనుకుంటా, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ దగ్గరకు వచ్చినాం ఇప్పుడే. చాలా ట్రాఫిక్ ఉండే, మస్తు ట్రాఫిక్ ఉంది. ఫుల్ వర్షం, ఎక్కడ పడితే అక్కడ. కరెంట్ లేదు, ఏం లేదు. ఇంకా టైం పట్టింది, మస్తు టైం పట్టింది రావడానికి. మా ఇంటి దగ్గర ఒక గ్రౌండ్ దగ్గరకు వచ్చిన ఇప్పుడు లైట్స్ చూపిద్దామని. ఇది ఇప్పుడు లైట్ ఏం లేదు, చూస్తున్నారుగా మొత్తం చీకటి ఉంది. ఇవి ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తే చూసారు ఎంత కనిపిస్తుంది. బాగా వస్తుంది లైట్ అయితే, మొత్తం అంతా చాలా పెద్దగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఎల్లో ఫిల్టర్ ఉంది, ఒకసారి ఎల్లో తీసేసి కూడా చూద్దాం. ఇప్పుడు ఎల్లో ఫిల్టర్ తీసేసిన, లైటింగ్ అయితే బాగా వస్తుంది. ఓకే, ఎక్స్పెక్టెడ్.
బెటరే, ప్రైస్కి తగ్గట్టు బాగుంది లైట్ అయితే. ఇవి ఫిల్టర్స్, ఎల్లో ఫిల్టర్స్ చూసారా, రబ్బర్ ఉంటుంది, ఫిట్ చేసేయచ్చు. ఇది లైటింగ్ విత్ హెడ్ లైట్. ఇంతకుముందు హెడ్ లైట్ ఆన్ లేదు, ఒకసారి హెడ్ లైట్ ఆన్ చేద్దాం. ఇది యాక్చువల్ నార్మల్ హెడ్ లైట్ ఇంత వస్తుంది, ప్లస్ హెడ్ లైట్ ప్లస్ ఫాగ్ లైట్. ఇది చూసారా, మొత్తం ఫిల్ అయిపోతుంది. నాకైతే నచ్చినాయి, వాల్యూ ఫర్ మనీ లైట్స్ ఇవి. ఇంకంతే, ఇంకే రోజుకి. దట్స్ ఆల్ ఫర్ టుడే. రైడ్ సేఫ్, వేర్ యువర్ క్రౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Sash Travel Days. Bye bye.